రైల్వే టికెట్స్ విషయంలో ఏప్రిల్ 1 నుండి ఎవరు ఊహించని కొన్ని మార్పులను రైల్వే సంస్థ తీసుకోవడం జరిగిందన్న విషయం మీకు తెలుసా? అవును, రీసెంట్ గా ఇండియన్ రైల్వే ఏప్రిల్ 1 నుండి రైల్వే టికెట్స్ విషయంలో కొన్ని మార్పులను అమలు చేయనుంది. ఇంతకీ ఏంటి ఆ మార్పులు అనుకుంటున్నారా? వెయిట్ అక్కడికే వస్తున్నా. మనకు ఇప్పటి వరకు రైల్వే టికెట్స్ ని 8 గంటల లోపు క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ ఎంతో కొంత రిఫండ్ అనేది వస్తూ ఉండేదని మీకు తెలిసే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ట్రైన్ టికెట్స్ ని మరో 8 గంటల్లో ప్రయాణం ఉంది అన్నప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఎలాంటి రిఫండ్ జరగదు. అంటే జీరో రిఫండ్ అన్నమాట. మీరు ప్రయాణానికి 8 గంటల లోపు ముందే మీరు టికెట్స్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే మీరు మీ డబ్బుల గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే. అదే ఒకవేళ మీ ప్రయాణానికి 8 గంటల నుండి 24 గంటల ముందు లోపే క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 50% రిఫండ్‌ని పొందవచ్చు. దానికంటే ఇంకా ముందు అంటే 24 గంటల నుండి 72 గంటల లోపే గనుక మీరు మీ ట్రైన్ టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకుంటే 75% వరకు మీరు రిఫండ్‌ని పొందగలరన్నమాట. ఒకవేళ మీరు కొన్న టికెట్స్‌కి 100% రిఫండ్ పొందాలంటే మాత్రం 72 గంటల కంటే ముందే మీరు కొన్న టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ రైల్వే టికెట్స్ విషయంలో ఫుల్ రిఫండ్ పొందాలంటే 3 రోజుల ముందే క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. అందుకే మీరు బయలుదేరడానికి 8 గంటల లోపే సమయం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీ టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకొని మీ పూర్తి డబ్బుల్ని కోల్పోకండి. ఇక మరో ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఒకవేళ మీరు ఆఫ్‌లైన్ టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకోవాలంటే మీరు కొన్న స్టేషన్ దగ్గరికే వెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏప్రిల్ 1 తర్వాత ఏ రైల్వే స్టేషన్‌లో అయినా మీ ఆఫ్‌లైన్ టికెట్స్‌ని క్యాన్సిల్ చేసుకోవచ్చట. మరి ఈ రైల్వే టికెట్స్ విషయంలో వచ్చిన ఈ కొత్త మార్పులు బాగున్నాయి అనిపించిందా? లేక ఎందుకు ఇలాంటి కొత్త రూల్స్ అని పెట్టారు అనిపించాయా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.